సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్. ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే మీకు నోటిఫికేషన్ అనేది మేము వీడియో పెట్టగానే మీకు బుడంగమని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు తమిళంలో చూసుంటారు. ఈరోజు నేను మాకు ఇక్కడ బెంగళూరులో ఆల్రెడీ మేము ప్రీమియర్స్ పడిపోయినాయి 9:30కి. అది కూడా మన జగనన్న గారిది బయోపిక్, అది కూడా యాత్ర 2. ఇక సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్. అసలు మహి వి రాఘవ్ గారు ఏం చెప్పి తీశారో అలానే చెప్పి తీశారు. ఫిక్షనల్ అన్నారు, కానీ ఫిక్షనల్గానే కొంచెం రియలిస్టిక్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట చూసి అబ్బా ఏంటిది బయోపిక్నా అని అనుకున్నాను. అరగంట తర్వాత ఉంటుంది గాయస్. అసలు జీవన్ గారు అయితే అసలు లిటరలీ జగన్ రోల్ ప్యాకెట్ వేసారు. ఇక స్టోరీ విషయానికి వచ్చినా అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మీకు అసలు ఎక్కడ ల్యాగ్ ఉండదు, అలా వెళ్ళిపోద్ది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మమ్ముట్టి గారు యాజ్ యూజువల్ ఎప్పుడు ఇరక్కొట్టేశారు వైఎస్ఆర్ రోల్ పాత్రలో. ఇక దాని తర్వాత జీవా గారు మెయిన్ ఎసెట్ గాయస్. అసలు జగన్ అన్న రోల్ మామూలుగా కాదు. ఎవరైనా వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఉంటే కొంచెం ఎంకరేజ్ చేయండి జీవా గారిని, మామూలుగా లేదు అసలు. నిజంగా జగన్ గారే ఆ సినిమాలో నటించారేమో అనంత ఫీల్ తెప్పించారు. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది, మ్యూజిక్ సంతోష్ నారాయణ గారి బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా సీన్స్లో కూడా ఎలివేట్ అయింది. అండ్ ఇంకా ఫైనల్లీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మహి వీర్ రాఘవ్ గారు. ఆయన ఏం చెప్పి తీశారో అదే తీశారు. ఏది కల్పితాలు లేకుండా అంతా బాగా తీశారు. అంటే నేను ఎలక్షన్ ఉద్దేశించి ఏం చెప్పట్లేదు, నాకు పర్సనల్గా సినిమా అంటే చాలా ఇష్టం. అది జగన్ గారు బయోపిక్ ఎట్లా తీస్తారా అని అనుకున్నాను. చాలా బాగా తీశారు గాయస్. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మీ డబ్బులకి వర్త్ వాచ్. సో మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నా మాటిని దగ్గరున్న థియేటర్లో డబ్బులు తీసుకొని వెళ్ళి సినిమా చూడండి. ఈ సినిమాకి మేము ఇచ్చే రివ్యూ 3. సో దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్, సైనింగ్ ఆఫ్.